సీఎం జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంస పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా చిన్న తొలగకుండా బెలగకుండా, ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు. మళ్ళా అరసవల్లికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టడం జరిగింది. ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయికలతో వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ నాటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము జరిగిన ఆ ల్యాప్సెస్ ఏమంటే ఆ ల్యాప్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తులకి దర్శనము వారికి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకి. నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవ్వడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చి, ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం, వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది. 29 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 32 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు. అదే కుటుంబంలో ఇంకో 2 వాళ్ళని ఓదార్చి, కుటుంబాన్ని ఓదార్చి వెళ్ళిన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్నగాక ఒక వారం 10 రోజుల కింద, సో బహుశా 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఆ రోజు పత్రికలో చూశాను 5 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది, జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు ఇది విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా. దీని మీద తగు సూచనలు సలహాలు ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలో వచ్చాయి. ఆ మన్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను. ఆ సమావేశంలో ఆ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, సింహాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ చందనోత్సవంలో ఏదైతే వస్తున్న
వేలాది మంది లక్షలాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనివిని చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఏపీ రాష్ట్రానికి 10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. విభజన హామీలో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాం. ఏ తాలి బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం. అదేదో శివార్లలో ఉంది, అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏవీ లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు. పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించు. ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీనికత ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు. 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా. संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. केवలం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కరవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి దేశ రాజధాని మన రాజధానికి వచ్చిందట. संदेश लेकर के आया है. ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు. దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇది ఎందుకు తెచ్చారయ్యా మట్టి అంటే రాజధానియే అమరావతికి వచ్చినట్టు అట. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారు, రాజధానియే అమరావతికి వచ్చినట్టు దీని సందేశం అని చెప్పారు. అంతేకాదు అమరావతి ప్రగతి కోసం భుజం కలిపి అంటే చెయ్యి కలిపి అమరావతి అభివృద్ధి కోసం పనిచేస్తాం మేము అని చెప్పుకొచ్చి ఆకాశం అంత ఎత్తైన రాజధానిని కడతాము అని చెప్పుకుంటూ వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతాము అని మాటిచ్చి వెళ్లారు ప్రధానమంత్రి గారు. అందుకు తెచ్చారు. కానీ 10 ఏళ్లు గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది? మట్టి. దేనికి తెచ్చారయ్యా? మా నోట్లో మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు, మా ఆశల మీద నీళ్లు జల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 10 సంవత్సరాలు గడిచిపోయిందే. 10 సంవత్సరాలలో కనీసం రాజధానికి 10 సార్లు అయినా వచ్చారా? కనీసం 10 సార్లు తిరిగి చూసారా? కనీసం 10 సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీశారా? 10 సంవత్సరాలలో కనీసం 10 ప్రాజెక్టులైనా వచ్చాయా?
10 కేంద్ర సంస్థలైనా వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం 10,000 కోట్లైనా ఇచ్చారా? పోనీ 5,000 కోట్లైనా ఇచ్చారా? ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి శంకుస్థాపన చేసి అన్ని మరచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు మోడీ గారు అని అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం రాజధాని బాధ్యత అంతా అదే అన్నారు మోడీ గారు, విస్మరించారు, మన నోట్లో మట్టి కొట్టిపోయారు. ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా? దేనికి వస్తున్నారు మోడీ గారు? సమాధానం చెప్పాలి. అసలు గత జగన్ ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతిని పునర్నిర్మాణం చేసే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని, ప్రధాని మోదీతో అందుకే పనులు ప్రారంభింపచేస్తున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. గురువారం నాడు టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. యాక్చువల్ గా అమరావతి గురించి చెప్పాలని చెప్పి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క రాయి కూడా అమరావతిలో కనీసం ఒక ఇటుకు ఎక్కడ కూడా వాడకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ని, కట్టిన బిల్డింగ్లు కూడా అక్కడ మెటీరియల్ కూడా దొంగతనంగా వాళ్ళ కార్యకర్తల చేత, నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడిదక్కడ దొంగతనం చేసి మెటీరియల్ అన్ని కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు. కానీ ఈరోజు భగవంతుడి దయ వలన, ప్రజల యొక్క దయ వలన మళ్లీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్లీ బాగు చేసుకుని ఈ జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్, బీజేపీ మొత్తం అంతా కలిపి ఈవేళ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆ రోజు కనీసం ₹1 కూడా పెట్టాలంటే వేస్ట్, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగులు, అసెంబ్లీ, సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మన అసెంబ్లీ, సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. మరి ఇది ఈ నగరాన్ని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా కూడా చేయాలని మరి పెద్దలు, ఈవేళ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేసి ఈవేళ అమరావతిని నిర్మిస్తున్నారు. ఇది కాకుండా సుమారు రాజధానిలో పునర్నిర్మాణ పనులకు సుమారు 48,012.67 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం ఆల్రెడీ తీసుకున్నారు. జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు KfW నుంచి 5,000 కోట్ల రూపాయలు రుణం పొందడానికి ప్రయత్నాలు చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో గృహాలు కూడా పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి దానికి కావలసిన సుమారు 4,400 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టి అవి మళ్లీ ప్రజలకు అంకితం చేయాలని చెప్పి, ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా సుమారు రాజధానిలో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పించాలంటే మళ్ళా సుమారు 40,000 దగ్గర 650 ఎకరాలు మళ్లీ మనం ఏదైతే గతంలో మనం సేకరించామో ఆ విధంగా సేకరించి తద్వారా వచ్చే డబ్బుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టి ఉద్యోగాలు క్రియేట్ చేసి ఒక్క నియోజకవర్గమే కాకుండా 175 నియోజకవర్గాల్లో ఉన్న యువతకి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఉద్దేశంతో మరి అక్కడ ఆ ప్రాజెక్ట్
మేడే స్ఫూర్తితో కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటాం. ఏఐటీయూసీ మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకటరావు అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటాం. ఏఐటీయూసీ మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపును అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి వెంకటరావు అన్నారు. 139వ మే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉక్కు లేబర్ గేటు వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ అర్ధాంతరంగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపుకు యాజమాన్యం కుట్రలు పన్నుతోందని, మెడికల్ టెస్టులు నిలిపివేసి ఆపేసిన అలవెన్స్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా సమితి సభ్యుడు చుక్క శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిలక అప్పలరెడ్డి, జి తిరుపతిరావు, సూర్యారావు, సారథి, మూరా మహేష్, లఘుపూర్తి, తుఫాన్ బిరువా, తులసి, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. 139వ ప్రపంచ శ్రామిక దినోత్సవం ఈవేళ యావత్ విశ్వ కార్మిక వర్గం కూడా జరుపుకుంటూ ఉంది. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కులో ఏఐటీసీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ మే దినోత్సవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞా దినంగా మేము జరపబోతా ఉన్నాం. ఏమిటి అంటే, ఏదైతే హే మార్కెట్ చికాగో కార్మికుల రక్త తర్పణతో ఈ మేడే ఆవిర్భవించిందో అదే స్ఫూర్తితో ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపుని, అలాగే పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింపుని, జీతాల్లో కోతని, కాంట్రాక్ట్ కార్మికుల అలవెన్స్లో కోతని, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ మేడే స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేయటం కోసం కార్మిక వర్గం ఇవాళ ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉంది. ఖచ్చితంగా యాజమాన్యం, ప్రభుత్వము అర్ధాంతరంగా ఇలా కార్మికుల్ని రాత్రికి రాత్రి వందల సంఖ్యలో తొలగిస్తున్నామని, మెడికల్ టెస్టుల పేరుతో కార్మికుల్ని భయభ్రాంతులు చేస్తూ ఇలా చేయటాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఈ అక్రమ తొలగింపుల నివారణ కోసం ఎంతటి పోరాటానికన్నా ఏఐటీసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే ఉపాధి శ్రామికులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్ శ్రీకాంత్ గారు, డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే, అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే, నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం. అంత 3 ఎకరాలు ఉండేది, అది అమ్మేసుకున్నాం, అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు ఆ పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కున్నాను, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారపోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని
మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో నన్ను వదిలేసి